ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంతకం చేయకుండా ఆపడానికి ఆ రాజు రూపలు ఏమైనా చేసుంటారా? వాళ్ళు చేయలేదు జీవన్. అసలు ఎవరు చేశారో ముందు నాకు కూడా తెలియలేదు. ఆ తర్వాత తెలిసింది ఆ ఘనకార్యం చేసింది దీపక్ అని. సంతకం చేయకుండా ఆపాల్సిన అవసరం వాడికేమొచ్చింది? అసలు వాడు మన పార్టీయా, సూర్యప్రతాప్ పార్టీనా? కారుందంటే వాడు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి గారు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. అందులో మన డాక్యుమెంట్స్ ఉన్న సంగతి దీపక్కి తెలీదు జీవన్. విరూపాక్షి ఇచ్చిన హామీలు నెరవేరకూడదనే దీపక్ అలా చేశాడు. దీపక్ ఎప్పుడు అంతే. తెలిసి చేసినా తెలియక చేసినా మనకే పోతుంది. చా వశీకరణ మూలికలు. ఈ మూలికలు తినగానే మాధవి మాధవి అని నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. సంతకం సంగతి సరే, అసలు వశీకరణ మూలికలు ఎందుకు తాగించలేకపోయావు? అది కూడా నా ప్రయత్న లోపం లేదు జీవన్. సూర్యప్రతాప్కి తినిపిద్దామని వెళ్తుంటే చూసుకోకుండా అరటి తొక్కని తొక్కి జారి కింద పడ్డాను. అప్పుడు ఆ మూలికలు కలిపిన ఉగాది పచ్చడి కూడా కింద పడిపోయింది. ఇది మాత్రం ఖచ్చితంగా రాజు రూపలే చేసుంటారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళు కాదు జీవన్. ఆ అరటి తొక్క వేసింది దీపక్ కొడుకు దీపు. అసలు ఈ అబ్బా కొడుకులకు ఏమైంది? వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? బంగారం లాంటి అవకాశం. ఒకటి ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అవుతుంది అనుకున్నాను. రెండు ఫెయిల్ అయ్యాయి. సూర్యప్రతాప్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. కేవలం నీలాంటిదాన్ని నమ్ముకోవడం వల్లే నేను ఫెయిల్ అవుతున్నాను. సూర్యప్రతాప్ని నీ వైపు తిప్పుకోవడం నీ వల్ల కాదంటే చెప్పు, నేను వేరే వాళ్ళని దించుతా. ఎవరితో మాట్లాడుతున్నావు జీవన్? జీవన్, నువ్వు టెన్షన్ పడుకో. నువ్వు టెన్షన్ పడితే దొరికిపోతావు. బీ కూల్ జీవన్, బీ కూల్. ఫోన్లో మాట్లాడుతున్నాను. అయినా నేనెవరితో మాట్లాడితే మీకెందుకు? అసలు నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారు? ఎందుకంటే మాకు కావాల్సిన రాఘవ్ని నువ్వు బంధించావు కాబట్టి. అంటే వీళ్ళొచ్చింది నా మీద అనుమానంతో కాదా? రాఘవ్ను వెతుక్కుంటూ వచ్చారా? అప్పుడు రాఘవ్ని బంధించింది నిజమే, కానీ ఇప్పుడు కాదు. రేయ్, అబద్ధాలు చెప్పకు. రాఘవ్ నువ్వే బంధించావని నాకు తెలుసు. ఒక్క రాఘవనే కాదు, నాకు సంబంధించి మిస్ అయిన వాళ్ళందరినీ నువ్వే బంధించావు. మీరు చేసిన పాపాలు బయటపడతాయని మందారాన్ని బంధించావు. నా మీద, అమ్మాయి గారి మీద పగ తీర్చుకోవడానికి నా కొడుకు బంటిని బంధించావు. ఇప్పుడు విజయాంబిక దీపక్ని కాపాడడానికి రాఘవను బంధించావు. నా బిడ్డని కిడ్నాప్ చేసిన రోజే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండాల్సింది. కానీ రాఘవను అడ్డు పెట్టుకుని బతికిపోయావు. ఇప్పటికీ నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే దానికి కారణం రాఘవ నీ దగ్గర ఉండడమే జీవన్. కదా? కర్ణుడి చావు కవచి కుండలాల్లో ఉన్నట్టు మాయల పకీరు చావు
చిలకలో ఉన్నట్టు నా చావు రాఘవలో ఉందని మీరే చెప్తున్నారు కదా. సో రాఘవ దొరకనంత వరకు మీరు నన్నేం చేయలేరు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. రాఘవని కిడ్నాప్ చేసింది నేనే. రాయ్, రాఘవన్ ఎక్కడ దాచావరా? రాజు, వీణ్ణి ఇలా అడిగితే ఎందుకు చెప్తాడు రాజు? 4 తగిలిస్తే అప్పుడు చెప్తాడు. రేయ్, మర్యాదగా రాఘవ్ ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. కూల్ రాజు, కూల్. మీరు కొట్టినా చంపినా రాఘవ ఎక్కడున్నారో తెలుసుకోలేరు. రాఘవతో నేను చేరాలనుకున్న గమ్యాన్ని మీరెవ్వరూ ఆపలేరు. రేయ్, మీరు మా నాన్నని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. చంపాలని కూడా చూశారు. అవన్నీ తెలిసినా ఆయన ఊరుకున్నారు. కానీ ఒక్కసారి మా నాన్నకి రాఘవ ఎదురయ్యి ఒక్క నిజం చెప్పిన రోజు నువ్వు, నీతో చేతులు కలిపిన మా అత్తయ్య దీపక్లు ప్రాణాలతో ఉండరు. ఇది మాత్రం గుర్తుంచుకో. ఇంకా రాఘవ్ మ్యాటర్ అంటావా? అది మేం చూసుకుంటాం. రాజు, వీణ్ణి అడిగి వేస్ట్ రాజు. మనం రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నిలబెట్టి అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. పదరాజు. అమ్మయ్యా, వాళ్ళని చూడలేదు. చూసావా వాళ్ళ పొగరు? ఆ పొగరు దించాలని నిన్ను రంగంలోకి దించాను. కానీ ఏం లాభం? సముద్రాన్ని మనం ఈదాలంటే అది ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈదగలం, వేటాడగలం, ఏదైనా చేయగలం. వన్స్ సముద్రంలో అలలు చెలరేగాయంటే మనం సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. సారీ జీవన్, ఈ ఒక్క రోజుకి టైం ఇవ్వు. నేను ఎలా అయినా మన డాక్యుమెంట్స్ మీద సూర్యప్రతాప్తో సైన్ చేపిస్తాను. నమ్మమంటావా? నన్ను నమ్ము జీవన్. నేను ప్రాణంగా చూసుకుంటున్నా నా బిడ్డ మీద ఒట్టు. నేను ఖచ్చితంగా సైన్ చేపిస్తాను. నన్ను నమ్ము. సరే అయితే ఈరోజు నీకు టైం ఇస్తున్నాను. సంతకం పెట్టిస్తే నీకు చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. పెట్టించకపోతే ఖచ్చితంగా పెట్టిస్తాను. సంతకమయ్యాక ఆ సంతకంతో సూర్యప్రతాప్ని చూసుకొని ఎగురుతున్న ఆ రాజు రూపల్ని, వాళ్ళ కుటుంబాల్ని రోడ్డుకి ఈడుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.